భారీ వర్షాలు వరదలతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సర్కారు బడులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. వర్షాలు వరదలతో సీఎస్ తో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. భారీ వర్షాలు వరదలతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సర్కార్ బడులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. వర్షాలు వరదలతో సీఎస్ తో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేనంత వర్షాలు కొన్ని జిల్లాల్లో కురవటం మొదలై ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ సైక్లోన్ ఎఫెక్ట్ అట్లా తిరుగుకుంటూ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రేపు సాయంత్రం వరకు జిల్లాల వారీగా చాలా ఉధృతంగా వర్షాలు పడుతున్నాయి, పడబోతున్నాయి అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లా ఉన్నతాధికారులతో, కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఉన్నతాధికారులతో సిఎస్ గారు, నేను, డీజీ గారు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండే ముఖ్య అధికారులు, ఖమ్మం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా లైన్లోకి వచ్చారు. సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నదో అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ములుగు దగ్గర నుంచి మొదలెడితే అటు ములుగు, మహబాదు, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం నుంచి నల్గొండ మీదుగా మహబూబ్ నగర్ ప్రాంతానికి, జిహెచ్ఎంసీ పరిధికి సెకండ్ హాఫ్లో ఇప్పుడే స్ప్రెడ్ అయింది బాగా సివియర్గా. ఈ వర్షాల వల్ల అటు దోర్నకల్లు నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, పినపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గం, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట ఇలా ఈ నియోజకవర్గాలన్నీ కూడా రాత్రి నుంచి జలమయమయ్యాయి. ఉదయం నుంచి స్థానికంగా ఉండే అధికారులతో, ప్రజాప్రతినిధులతో, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించుకుంటూ వీలైనంత వరకు ప్రజలకి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నేను కానీ, బట్టి విక్రమార్క గారు కానీ అధికారులందరూ చూసుకుంటున్నాం. ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిసింది ఏంటంటే అనేక హైవేల మీదకి వాటరు స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు అన్ని వాగులు, వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి. వీటి ప్రభావంతో నేషనల్ హైవేస్ మీద కూడా వాటర్ వచ్చింది. ఉదాహరణకి సూర్యాపేట టు ఖమ్మం రోడ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవే అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అదే రకంగా అటు వరంగల్ సైడ్ అదే పరిస్థితి ఉంది. అన్ని రోడ్లు, చాలా వరకు రోడ్లు జిల్లాల్లో ఆ ప్రాంతంలో ఉండే, ఇందాక చెప్పిన 4-5 జిల్లాల్లో ఉండే రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయ్యాయి. అధికారులు ఇప్పుడే ఆదేశించినాం, ఎక్కడైతే రోడ్ల మీదకి వాటర్ ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ని అలౌ చేయొద్దని, ట్రాఫిక్ని అలౌ చేస్తే ప్రమాదాలు జరుగుతాయని, దానివల్ల ఎక్కడా ట్రాఫిక్ని అలౌ చేయొద్దని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. ఇక చెరువుల్లో, కుంటలో నిండు కుంటలా ఉండి కొన్ని చెరువులు ఇప్పటికే బ్రీచ్ అయినాయి. ఈ బ్రీచ్ అయిన చెరువుల ఎఫెక్టు పంట పొలాల మీదనే కాకుండా ఆ నియరెస్ట్ లో ఉండే విలేజ్ల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఉదాహరణకి మున్నేరు, ఆకేరు ఈ 2 రివర్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైన ఫ్లోతో ఆ ప్రాంతాలంతా కూడా నాకు తెలిసి రాకసి తండా అని
తిరుమలాయపాలెం మండలం నా నియోజకవర్గంలో ఒక తండా ఉంటుంది. ఆ తండా టోటల్గా ఐసోలేట్ అయ్యి చాలా మంది ఆ పక్కనే ఉన్న ఒక గుట్ట మీదకి షిఫ్ట్ అయ్యారు. ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఇంకా ఒక 31-32 మంది ఆ స్కూల్స్ లో ఉన్నారు. స్కూలు బిల్డింగ్ మీద ఉన్నారు. వాళ్ళని సేవ్ చేయడానికి ఇప్పుడే టీము కూడా వెళ్ళింది, రిస్క్ టీము. వాళ్ళని సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అదే రకంగా పాలేరుకు డౌన్ లో ఒక బ్రిక్స్ చేసుకునే కార్మికుడు ఉంటాడు. తను, తన భార్య, తన కొడుకు ఉదయం నుంచి ఆ పూరింటి పైన నిలబడి ఉన్నాడు. ఒక పక్క నుంచి వరదతో అది కొలాప్స్ అవుతూ వస్తుంది. హెలికాప్టర్ల కోసం అటు నేవీ నుంచి ట్రై చేశాం. ఇక్కడ హైదరాబాద్ లోని ఎయిర్ క్రాఫ్ట్ కోసం ట్రై చేశాం. ఎక్కడ చేసినా ఈ వాతావరణం అనుకూలించిన కారణంగా ఏ హెలికాప్టర్ కూడా, ఏదైతే ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ కూడా టేకాఫ్ తీసుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళు కూడా అప్పటి వరకైతే సేఫ్ గా ఉన్నది. భగవంతుడి దయతో వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అక్కడ ఉన్న యంత్రాంగం కూడా వాళ్ళని కాపాడే పనిలో ఉన్నారు. ఖమ్మం పట్టణం కానీ, మనుగూరు కానీ, అదే రకంగా మహబాద్ కానీ, డోర్నకల్లు కానీ, ఇలా ఒక్కొక్క పట్టణంలో లోకల్ పడ్డ రెయిన్తో, లోకల్ గా కురిసిన వర్షాలతో నాకు తెలిసి 3 to 5 feet వాటర్ స్టాగ్నెట్ అయి ఉంది. అంటే ఆ డిశ్చార్జ్ వెంట్స్ సరిపోక రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ మాటగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. రేపు సాయంత్రం వరకు ఏవైతే అతి భారీ వర్షాలు కురవబోతుందో దీనివల్ల ప్రజలు బయటికి రావద్దని, అప్రమత్తంగా అధికారులంతా ఉండాలని, ఏ ఒక్క అధికారికి సెలవు శాంక్షన్ చేయొద్దని, అదే రకంగా ఏదైతే ఎక్కడైనా ఎవరైనా చిక్కుకొని ఉంటే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అలర్ట్ గా ఉండి ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా అలర్ట్ కావాలని పార్టీ పక్షాన, ప్రభుత్వ పక్షాన నేను అభ్యర్థిస్తున్నాను. చివరగా ఒకటే, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఏవైతే నీళ్లు ఆగిన ప్రాంతాలలో పురాతనమైన గోడలు నాని కూలి కింద పడే ప్రమాదం ఉంది. ఆ పురాతనమైన గోడలుండే ప్రాంతంలో నివసించే వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వారిని మనం ఏవైతే షెల్టర్స్ ఏర్పాటు చేశామో ఆ షెల్టర్స్ కి వారిని షిఫ్ట్ చేయాలని కూడా అధికారులను ఆదేశిస్తున్నాను. వీటితో పాటు ఉదయం మహబాద్ దగ్గర, డోర్నకల్లు మహబాద్ దగ్గర రైల్వే లైన్ మేజర్ డ్యామేజ్ అయింది. పైన ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్ అవటం వల్ల సుమారు 1000 మంది 2 ట్రైన్స్ లో వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం సురక్షితమైన ప్రాంతానికి లోకల్ యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారందరినీ బస్సుల్లో సురక్షితమైన ప్రాంతానికి షిఫ్ట్ చేశాం. వాళ్ళకు కూడా ఆశ్రమ అక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాం. వాళ్ళకి అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఇబ్బంది ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ అధికారులు, పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మీ ప్రాంతాలలో ప్రజలకి, సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, ఎక్కడ ప్రాణ నష్టము జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మేమందరం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అభిమానుల్ని కోరుకుంటున్నాం. చివరిగా ఒక్కటే, విపత్తు అనేది చాలా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది. ప్రజలెవరూ భయభ్రాంతులకి గురి కావాల్సిన అవసరం లేదు. మీకు ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం కాబట్టి మీకు అండగా ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుపుకుంటున్నాను. అదే రకంగా రేపు వర్షాలు ఏవైతే పడతామనుకున్న ప్రాంతాలు ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కు
స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవు దినంగా ప్రకటించాలని, అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో, ఏవైతే చెరువులు కుంటలున్నాయో పూర్తిగా నిండేంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్కి సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని చెరువు నిండక ముందే సర్ప్లస్ ఇయర్ ద్వారా, గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం. స్థానిక నాయకులు, అధికారులు ఈ చర్యల పట్ల కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ ఇరిగేషన్ సెక్టార్ కూడా నష్టం జరగకుండా చూడాలని తెలుసుకుంటాను. ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ కూడా 132 కిలోమీటర్ దగ్గర ఒక మేజర్ బ్రీచ్ అయిందని చెప్తున్నారు. ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్ డిశ్చార్జి 80,000 క్యూసెక్కులు ఉంటుంది. ఇటువంటి పాలేరు రిజర్వాయర్ కి 1,70,000 క్యూసెక్కులు నీరు వస్తుంది పైనుంచి. అంటే కనీ విని ఎరగినంత వరద పైనుంచి వస్తుంది. దానివల్ల పాలేరు రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ నీళ్లు రిజర్వాయర్కి వచ్చే బదులు పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీళ్ళే నాగార్జున సాగర్ ద్వారా, కెనాల్ ద్వారా రివర్స్ పోయి ఆ బ్రీచ్ లోంచి బయటికి పోతున్నాయి. ఇప్పుడు అనేక నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. కాబట్టి త్వరగా ఎవరో ప్రయాణం చేయాలని, ఇంతే నీరు కదా అని వెహికల్ దాంట్లో తిప్పితే ప్రమాదం ఉంది. ఎవరు అటువంటి పని చేయొద్దు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ ఫాల్. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి. మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా, ముఖ్యంగా యువత, సెల్ఫీల కోసమనో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను.